హలో అండి అందరికీ. రీసెంట్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా హీరో బాలకృష్ణ గారు, హీరో రాజశేఖర్ గారు ఇద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ఏంటంటే డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో 'కార్పెంటర్' మూవీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ గారిని హీరోగా సెలెక్ట్ చేశారు. బాలకృష్ణ గారికి విలన్ క్యారెక్టర్ ఆపోజిట్‌గా రాజశేఖర్ గారిని తీసుకోవడం జరిగింది. ఈ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టే రాజశేఖర్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా జులైలో స్టార్ట్ అవ్వడానికైతే సిద్ధంగా ఉంది. ఈ సినిమా బాలకృష్ణ గారి ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇవ్వబోతుంది. మాస్ ఎలివేషన్‌ని పక్కన పెట్టి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాగా ఈ స్క్రిప్ట్ అయితే సిద్ధమైంది. ఈ సినిమాని జులైలో స్టార్ట్ అవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సన్నాహాలు సిద్ధమయ్యాయి. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ గారికి విలన్ అంటే ఆపోజిట్‌గా విలన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఇప్పటివరకు ఎవరు చేయని క్యారెక్టరు రాజశేఖర్ గారు చేయబోతున్నారు. హీరో బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో దానికి ధీటుగా విలన్ క్యారెక్టర్ ఉండబోతుంది. అయితే రాజశేఖర్ గారికి ఇదివరకు హీరోగా చేశారు. ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బాలకృష్ణ గారికి ఆపోజిట్‌గా పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా గనక హిట్ అయితే రాజశేఖర్ గారికి మరో లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. అందువల్ల ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ డైరెక్టర్ కొరటాలకు కూడా హిట్ కావాల్సి వస్తుంది కాబట్టి ఈ సినిమా స్క్రిప్ట్‌ని ఖచ్చితంగా పకడ్బందీగా స్క్రిప్ట్ అయితే రెడీ చేశారు. ఈ సినిమా జులైలో స్టార్ట్ అవుతుంది. మీరేమంటారు? బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.